రణ్వీర్కి మత్తు టాబ్లెట్ మందులో యోగానే తాగిసోతే పడిపోతాడు. ఇంకా అమర్ లాల్ సింగ్ పక్కా ప్లాన్తో కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. మనం వీడిని ఎక్కడ తీసుకెళ్తున్నాం వీడికి తెలియదు కదా అని లాల్ సింగ్ అనగానే వీడికి కదా ఎవరు తెలియదు, అసలు మనం ఏం చేయబోతామో ఎవరు కూడా గెస్ చేయలేరు, తెలిసే అవకాశమే లేదు అని అదే పనిగా అమర్ చెప్తూ ఉంటారు. వెనకాలే బాగి అలాగే రాతలు ఫాలో అవుతూ ఉంటారు. అసలు నేను ఎక్కడ తీసుకెళ్తున్నారు రణ్వీర్ని అని బాగి అనగానే ఏమో నాకు మాత్రం తెలుసు, చూద్దాం అని చెప్పేసి రాథోడ్ అనగానే అసలు రణ్వీర్ ఏం చేయబోతారో ఆయన ప్లాన్లో అసలు సింగ్ గారు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏంటి అని బాగి అంటూ డోర్గా చూస్తూ ఉంటుంది. అలా కార్ని ఫాలో అవుతూ ఉంటారు. అక్కడేమో లాల్ సింగ్ ఏమో లేకపోతే వీడు ఏంటి ఆర్మీ ఆఫీసర్ ఇంటి మీద దాడి చేస్తాడా, ఈరోజు వైఫై తెలుసుకున్నా మనం చెయ్యాలి అని లాల్ సింగ్ అనగానే అంతే కదా వీడు మత్తులో ముంచి మరి తీసుకెళ్తారు. కాసేపట్లో వీటి నిజం తగ్గిద్దాంగా అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకా వెళ్తూ ఉంటారు. ఇంకా వెనకాల బాగి రాతాడు అదే విధంగా కార్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా అమర్ చాలా ఆయాసపడుతుంటారు. అనుకున్న విధంగా లాల్ సింగ్ నుండి నిజం రప్పించాలనుకుంటారు. ఇంకా అమర్ ఒక చోట కార్ ఆపుతుంటారు. వెనకాల రాతాడు అలాగే కార్ ఆపుతూ ఉంటారు. మెల్లింగా లాల్ సింగ్ అలాగే అమర్ ఇంకా రణ్వీర్ని పట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. అదేంటి ఆ ఇల్లు ఎవరిది అని చెప్పి భాగ్యంగానే అది డాక్టర్ ప్రభాకర్ ఇల్లు మిస్ అమ్మ అని రాతాడు అనగానే ఇంకా బాగా డాక్టర్ చూస్తూ అసలు రణ్వీర్ డాక్టర్ ఎందుకు తీసుకెళ్తాను భాగ్య అనగానే ఆయన ఏమి డాక్టర్ కాదు సైకటిస్ట్ అని రాతాడు అంటూ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. అనుకున్న విధంగా అమర్ అలాగే లాల్ సింగ్ ఇంకా సాయం పడుతూ రణ్వీర్ డాక్టర్ తీసుకెళ్తూ ఉంటారు. ఆ తర్వాత బాగి అలాగే రాత్రి కూడా కారు దిగుతూ ఉంటారు. ఇంకా వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. అసలు అమర్ ఏం చేయబోతుందని చెప్పి డౌట్ పడుతుంటారు. అనుకున్న విధంగా అక్కడ డాక్టర్ ప్రభాకర్ గారు లోపలికి వెళ్ళగానే తండ్రికి కూర్చోబెట్టిన అంటూ ఉంటారు. ఇంకా అమర్ లాల్ సింగ్ అలాగే చూస్తుంటారు. ఇంకా బాగి అలాగే రాతోడు కంగారు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా అమర్ చాలా ఆశపడుతూ ఉంటారు. అనుకున్న విధంగా డాక్టర్ ఇంకా ట్రీట్మెంట్ సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా ఇంజక్షన్ తీసుకొని రణ్వీర్కి ఇస్తూ ఉంటారు. ఆ పక్కన నుండి ఒకసారిగా బాగి అలా రాతోడు వెళ్ళి అక్కడ ఉన్న విండోని ఓపెన్ చేసి ఇంకా చూస్తూ ఉంటారు. అసలు ఏం చేయబోతారు అని చెప్పి డౌట్గా బాగి రాతోడు గమనిస్తూ ఉంటారు. ప్రభాకర్ గారు ఇదిగో వీడితో వాళ్ళ భార్య ఎవరో చెప్పించాలి అమరంగా, మీరు కంగారు నేను చెప్పిస్తాను నిజాన్ని అని డాక్టర్ అంటూ ఉంటాడు. అంటే రణ్వీర్ని సైకిల్స్కి తీసుకొచ్చింది తన వైఫ్ ఎవరు తెలుసుకోవడానికి అన్నమాట అని అబ్బో ఈయన బ్రెయిన్గా అని చెప్పి బాగి అంటాడు. మా సార్ అంటే ఏమన్నా మిస్ అమ్మా ఎంతో మంది కడుకట్టిన తేవా నుండి ఇన్ఫర్మేషన్ లాక్కొచ్చారు కదా, ద గ్రేట్ బ్రెయిన్ అది అని రాతోడు చాలా గొప్పగా అమ్మకం చెప్తూ ఉంటాడు. ప్రభాకర్ గారు ఇగో తన భార్య గురించి తెలుసుకోవాలి అలాగే తిండి గురించి బాగా టెన్షన్ పడుతున్నాడు అమర్, కానీ తొందరగా ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని లాసింగ్ కానీ ఇదిగో నేను చాలా మందికి నిజాలు కక్కించాను ఆఫ్టర్ ఆల్ ఇతనితో ఏంటి అని ప్రభాకర్ అనగానే ఆనందం తీసుకొచ్చాను తొందరగా స్టార్ట్ చేయండి అని అమర్ నేను స్టార్ట్ చేస్తాను ఆగు అంటూ రణ్వీర్ అని చెప్పి ఇంకా ప్రభాకర్ లేపుతూ ఉంటారు. రణ్వీర్ నన్ను చూడండి అని ప్రభాకర్ అంటూ ఉంటారు. ఓ అని చెప్పేసి ప్రభాకర్ చెప్పిన మాటలన్నీ ఇంకా రణ్వీర్ వింటూ ఉంటాడు. అక్కడ మనోహరి చాలా కంగారు పడిపోతుంటుంది. ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు సడన్గా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇదిగో రణ్వీర్ నా మాటలు వినిపిస్తున్నాయా, నేను చెప్పే సమాధానానికి ఆన్సర్ చెప్తారా అని ప్రభాకర్ అనగానే ఓ అని చెప్పేసి రణ్వీర్ సైకిల్ చేస్తూ ఉంటాడు. అక్కడ మనోహరి టెన్షన్ పడిపోయి చూస్తూ ఉంటుంది. అసలు ఏంటి అందరూ అయిపోయి కనపడించి అనుకుంటూ ఉంటారు. కాసేపట్లో అదిగో రణ్వీర్ నోరెత్తాడని చెప్పి రాత్రి నవ్వుతూ ఉంటారు. ఇదిగో ఆయన మనోహరియే రణ్వీర్ వైఫ్ అని చెప్పి ఆయన తెలిసిపోతుంది అని చెప్పి బాగా నవ్వుకుంటూ వింటూ ఉంటుంది. ఇంకా చాలా టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఇంకా ప్రభాకర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటారు. అసలు అమర్ వాళ్ళు రణ్వీర్ని ఎక్కడ తీసుకుంటారు చెప్పవా అని చెప్పి మనోహర్ చాలా కంగారు అడుగుతుంది. రణ్వీర్ ముందే కొంచెం ఇంట్లో దిగబెట్టుకొస్తా అని చెప్పి తీసుకెళ్లారు అని చెప్పి యాదంగా లేదు నాకేం డౌట్ కొడుతుంది, ఇంట్లో బాగా రాత కనిపించట్లేదు అంటే రణ్వీర్ని వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లారు అని చెప్పి మనల్ని డౌట్ పడుతుంది. అక్కడేమో డాక్టర్ ఏమో నీ పేరేంటి అని చెప్పి అడుగుతుంటారు. నా పేరు రణ్వీర్ అని చెప్పి అంటూ ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పి ఇంకా డాక్టర్ ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారు. అలాగే నువ్వేం చేస్తానో అడుగుతూ ఉంటారు. ఇంకా డాక్టర్ అక్కడ నేను బిజినెస్ చేస్తాను చెప్పి రణ్వీర్ అంటూ ఉంటారు. ఇంకా అమర్ అలాగే వింటూ ఉంటాడు. అదేంటి వాడు నిజాలు చెప్తున్నారు అని చెప్పి అమర్ అనగా ఇదిగో ఖచ్చితంగా వాడు ఇంకా వాళ్ళ వైపు ఇంకా చెప్తాడులే అని చెప్పి లాసిన్ అంటూ ఉంటాడు. అక్కడే మనోడు చాలా తచ్చిపోతుంది. ఇదిగో మనోడి గురించి నోట్ చేసి చెప్తే బాగుండు అని చెప్పి రాతో నవ్వుకుంటూ ఉంటాడు. ఇంత దాకా వచ్చాక వదులుతారా ఏంటి మన గురించి చెప్పిస్తారుగా అని చెప్పి బాగా నవ్వుకూడదు ఆహాహా అని చెప్పేసి రాతో నవ్వుకుంటూ ఉంటాడు. ఎంత మంచిది అసలు రణ్వీర్ ఎక్కడ తీసుకెళ్లారో అసలు నమ్రతకి తెలుసు కదా, కింద హాల్లో ఉందని వెళ్ళి అడుగు అని చెప్పి అదే పని మనోహరి యాదవ్ చెప్తూ ఉంటుంది. ఇంకా యాదవ్ టెన్షన్ పడతాడు. సరే అని చెప్పి చూస్తుండే ఏం చూసినా వెళ్ళు అని చెప్పి మనోహరి ఫోర్స్ చేస్తుంది. సరే అని చెప్పేసి అదే పని యాదమ్మ నమ్మతకి వెళ్తాడు. నమ్మత బిజీగా ఫోన్ చూసుకుంటుంది. ఇంకా మెల్లిగా యాదవ్ వెళ్తూ ఉంటుంది.
ఇంకా నమ్మతా దగ్గర ఎలాగ నిజం తెలుసుకొని చెప్పి అనుకుంటుంది. మనవాడు కూడా ఇంకా వెనకాల వెళ్ళి అసలు ఏం చెప్పబోతుందో అని చెప్పేసి ఇంకా పైన అంతా వింటోడది. మేడం మీరు భోజనం చేశారా, రండి వడ్డిస్తా అని యాదవ్ అనగానే మా ఆయన అమరమే వచ్చాక అప్పటికి కలిసి తిందాం అని చెప్పి నమ్రత అంటుంది. అవును సారా లెక్కకి వెళ్ళారు మేడం అని చెప్పి యాదవ్ అని రణవీర్ ఇంటికి డ్రాప్ చేయడం వెళ్ళారు కదా అని నమ్రత అనగానే ఓ నిజంగా అక్కడికే వెళ్ళారా మేడం అని యాదవ్ అనగానే ఎందుకు అలా అడుగుతున్నావు అని చెప్పి నమ్రత అడుగుతుంది. అంటే వేరే చోటుకు వెళ్ళారేమో అని చెప్పేసి అది మీకు తెలుసామని అడిగాను అని యాదవ్ అనగానే నాకు అంతవరకే తెలుసు, ఆయన పని మనిషి పోలీసు అంతగా ఆలోచిస్తున్నావు ఏంటి నమ్రత అనగానే నేనేం పని మనిషిని కాదు మేడం కేర్ టేకర్ని అని యాదమ్మ చాలా కోపం చెప్తుండదు. అక్కడ మనకు డౌట్ వస్తుంది. అని విని ఏదో జరగపోతుంది అంటే ఇంటి దగ్గర డ్రాప్ చేయాలంటే ఏ క్యాబ్లో పంపించారు కదా పగట్టుకుని రణవీర్ తీసుకెళ్లారు అంటే ఏదో జరుగుతుంది అసలు ఎంత మంచిది అసలు ఒకసారి ఇంటికి వెళ్ళి చెక్ చేస్తా అని చెప్పి మనవే అంటూ ఇంకా ఇంటికి బయలుదేరితే సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా నమ్రతాన్ని అలాగే చాలా కోపం యాదం చూస్తుండదు. ఇంకా మనవరు వస్తూ ఉంటుంది. ఇంకా కామ్గా వెళ్ళిపోతుండదు. అదంతా నమ్మద గమనిస్తుండదు. ఈ యాదం కూడా అర్థం ఇదేంటి అని చూస్తుంటారు. ఇదేంటి మనవరి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి నమ్మద అడుగుతుంది. నాకేం తెలుసు మేడం అని ఇంకా యాదం అంటూ చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా నమ్మకం మళ్ళీ ఇంకా తను ఫోన్ చూసుకుంటుంది. అనుకునే విధంగా మనవాడు ఎలాగైనా సరే రణవీర్ అక్కడ తెలుసుకుంటూ ఉండాలి అని నా కార్ లేకపోతే ఆమెతో డౌట్ వస్తుందా క్యాబ్లో కానీ ఆటోలో వెళ్ళడం బెటర్ అని చెప్పి మనవాడు అనుకుంటూ రణవీర్ కోసం ఇంకా బయలుదేరుతుంటుంది. నీకు పెళ్ళి అయిందా అని డాక్టర్ అడుగుతుంటారు. అయింది అని చెప్పి రణవీర్ అనగానే మీ వైఫ్ ఎవరు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా రణవీర్ ఇంకా అలాగే వింటూ ఉంటారు. చెప్పండి మీ వైఫ్ ఏంటి, తన పేరేంటి అని డాక్టర్ అనగానే అదొక పెద్ద రాక్షసి పరమ దుర్మార్గురాలు అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగా అలాగే రాత్రి చాలా టెన్షన్ పడుతుంది. తొందరగా మనవారి పేరు చెప్తే బాగుండు అని చెప్పి చూస్తూ ఉంటారు. అనవసరంగా దాన్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి మనవారి గురించి అదే పనిగా చెప్పకనే చెప్తూ ఉంటాడు. దాని అతను మాత్రం మనవారి పేరు మాత్రం చెప్పడు. ఇంకా తన గురించి చెప్పండి అసలు తను మీతోనే ఉంటుందా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. లేదు మేము ఎప్పుడో విడిపోయో అని చెప్పి ఇంకా రణవీర్ అంటూ ఉంటారు. ఇంకా ఆ దెయ్యంతో ఎవరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు ఇంకా రణవీర్ అనగా మీకు పిల్లలు ఉన్నారా అని చెప్పి డాక్టర్ అనగానే నాకు ఒక పాప పుట్టింది అని చెప్పి ఇంకా రణవీర్ గుర్తు చేసుకుని చెప్తూ ఉంటాడు. కానీ ఆ పిచాచి పాప పుట్టగానే అనాథాశ్రంలో వదిలేసింది అని చెప్పి ఇంకా రణవీర్ చెప్తూ ఉంటాడు. అదంతా ఇంకా అమర్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. నేను ఆ పాప కోసమే వెతుకుతున్నాను అని చెప్పి ఇంకా రణవీర్ అంటూ చెప్తూ ఉంటాడు. మరి నీ వైఫ్ ఇప్పుడు మీద కలిసినట్లేదు అన్నమాట డాక్టర్ అనగానే లేదు అని చెప్పి రణవీర్ అంటుంటాడు. మరి ఎక్కడ ఉంది అని డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా అమ్మకి ఇంకా టెక్స్ట్ అయిపోతుంది. గో నన్ను వదిలేసి అందరి ద్రాక్ష కోసం పాకులాడుతుంది అని చెప్పి ఇంకా రణవీర్ అనగానే తన పేరేంటి అని డాక్టర్ అంటే తన పేరు అని చెప్పి ఇంకా రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకా భాగ్యము ఎప్పుడెప్పుడు మనవరి పేరు చెప్తాడా అని చెప్పి టెన్షన్గా వింటాడు. తన పేరేంటి చెప్పండి చెప్పండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు. తన పేరు అని చెప్పి ఇంకా రణవీర్ అంటూ ఉంటాడు. అని చెప్పడం ఇంకా బాగా ఇంకా టెన్షన్ అయిపోతున్నాడు. చెప్తే బాగుందని చెప్పి అనుకుంటారు. అమర్ లాస్ట్ టెన్షన్ పడిపోతే చూస్తూ ఉంటారు. అంటే తన పేరు అని చెప్పి ఒకసారిగా రణవీర్ చూస్తే పడిపోతుంటారు. ఇంకా అది చూసి బాగి రాతోడు అమర్ అలాగే లాస్ట్ చాలా అప్సెట్ అవుతుంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. రణవీర్ అని చెప్పి డాక్టర్ లేపి ప్రయత్నం చేస్తుంటారు. ఏమైంది అని చెప్పి ఇంకా అమర్ అనగానే డాక్టర్ తన ప్రయత్నం చేస్తూ ఉంటారు. మెరుగుకుండి లగండి రణవీర్ అని చెప్పి కలితెరవండి అని ఇంకా మీ వైఫ్ పేరు చెప్పండి అని చెప్పి ఇంకా డాక్టర్ అదే పని మొహమ్మద్ తడుతూ ఉంటారు. ఇంకా చాలా అమర్ అలాగే లాసిన్ ఇబ్బంది పడుతూ ఉంటారు. డాక్టర్ ఏమైంది అని చెప్పి వాళ్ళతో మాట్లాడించండి, వాడు వైఫ్ చెప్పించండి లాసిన్ అని వాడు మంది ఎక్కువ అన్కాన్షియస్ అయిపోయాడు అని చెప్పి డాక్టర్ అంటూ చెప్తూ ఉంటారు. ఇంకా అది విన్న బాగా రాత్రి బయట నుంచి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇందాక ఇంజెక్ట్ చేస్తారు కదా అది మళ్ళీ ఇవ్వండి అని లాసింగ్ అనగానే అది 8 గంటలకు ఒకసారి ఇవ్వాలండి, వెనిస్తే డోస్ ఎక్కువయ్యి బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, కోమా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఒక పని చేద్దాము 4 పీకితే వీడు సోలోకి వస్తాడుగా నిజం తప్పుతారు అని లాసింగ్ కొట్టబోతుంటాడు. ఆగు అని చెప్పి అమర్ ఆపుతూ ఉంటాడు. ఆయన ఇప్పుడు చేయడం అలాగా కరెక్ట్ కాదని చెప్పి అమ్మ అనగానే ఇలా నీటి మీద దయాజాలి చూపించకూడదు సార్, ఈ రాక్షని కొడితే ఆ రాక్షసి బయటకు వస్తుంది అని చెప్పి రాత్రి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. మరి ఏం చేద్దాం అని చెప్పి లాసింగ్ అనగానే ఇంకోసారి ప్రయత్నిద్దాం ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేద్దాం అనగానే ఎందుకు సో వచ్చాక వాడే వెళ్ళిపోతాడులే అని చెప్పి లాసింగ్ అనగానే ఆయన సో వచ్చేదాకా వాడు ఇక్కడ ఉంటే వాడికి ఇంకా డౌట్ వస్తుంది కదా అని ఇంకా ఏం జరిగిందో వాడు తెలియకుండా చెప్పే కదా మధ్యలో ఇంటికి చేర్చేయాల్సిందే, అప్పుడు మనం ఇంకోసారి ట్రై చేయడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పి అమ్మ రంగన్ అవునులే అది కరెక్టేలే అని చెప్పి ఇంకా లాసింగ్ అనుకుంటూ ఉంటారు.
సరే సరే తొందరగా వెళ్ళిపోతాం పద మిస్ అమ్మ సార్ చూస్తారు అని చెప్పి రాతోడు అంటే బాధ్యత పాటు కార్లో వెళ్తూ ఉంటారు. సార్ మేము ఈ టైంలో మీ ఇబ్బంది పెట్టాము ఏమనుకోవద్దు అని చెప్పి అమరగానే పర్లేదులేండి అసలు మీరు ఎప్పుడైనా సరే మా సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పేసి ఇంకా అంటూ వీళ్ళింటికి డ్రాప్ చేద్దాం పదని చెప్పి మళ్ళీ అమర్ లాస్ట్ అనుకుంటూ ఇంకా రణవీన్ చేసుకుని కార్లో ఎక్కిస్తారు. లారీ మనం చూసి కంగారు పడుతూ ఏంటి మనం ఈ టైం వచ్చి అడుగుతుంటారు. ఇదిగో రణవీర్ ఎక్కడ అని చెప్పి మనం రంగానే అదేంటి మీ పార్టీ దిగి ఇంటికి వచ్చాడని చెప్పి లారీ అబ్బా పార్టీ అయిపోయింది అసలు మంది ఎక్కువైంది అని చెప్పి అమర్ వాళ్ళు వచ్చారు అని చెప్పి మనం రంగానే అంటే అక్కడ దారిలో ఉండుంటారేమో ఆయన లాయర్ అని వాళ్ళు బయలుదేరి చాలాసేపు అయింది వాళ్ళు ఇక్కడ రాలేదంటే సంథింగ్ ఏదో అయింది లాయర్ గారు అని చెప్పి మన టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ఆశపడుతుంది అంటే సార్ ఎక్కడ తీసుకెళ్ళారంటారా అని లాయర్ అనగానే ఏమో నాకు అది డౌట్గా ఉంది ఎక్కడ తీసుకెళ్ళి ఉంటారు అని మనోహర్ అనగానే మరి అమరేంద్ర గారిని ఫోన్ చేసి అడగండి అని చెప్పి లాయర్ అప్పుడు నా మీద డౌట్ వస్తుంది అని మనం అంటుంది. అప్పుడే అనుకుని వెళ్ళాక అమర్ లాల్ సింగ్ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకా కార్ శబ్దం ఏంటని చెప్పి మనోహర్ బయటకు వస్తుంది. అదిగో అమర్ వాళ్ళు వచ్చేసారు అని చెప్పి మనం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా లాయర్ కూడా టెన్షన్ పడుతుంటే అలా చూస్తుంటారు. ఇంకేం చేయాలో అర్థం కాదు. అయ్యో అమర్ వాళ్ళు వచ్చారు అని చెప్పేసి మనకు భయపడుతుంది. ఇప్పుడు ఇదిగో నేను దాక్కుంటాను నువ్వేం తెలియనట్టు మేనేజ్ చేయని చెప్పి మనం సరే మేడం వెళ్ళండి అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. ఇంకా అమర్ ఇంకా లాల్ సింగ్ ఇంకా కార్ ఓపెన్ చేసి ఇంకా మెల్లింగా తీయబోతుంటారు. కానీ అమర్ పదిపెట్టి అడుగు బయట చూస్తుంటారు. ఏమైంది అని చెప్పి లాల్ సింగ్ అంటూ ఉంటారు. ఇప్పుడే వస్తా అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ ఇంకా ఆటో అబ్బాయి స్టార్ట్ చేసే దగ్గరికి వెళ్ళి చూస్తుంటారు. ఏంటి ఏమైంది అని అమనంగానే బండి స్టార్ట్ అవుతారని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉంటారు. అవును ఇంతకీ ఎవరు తీసుకొచ్చా అని చెప్పి అమర్ అంటారు. అంటే ఒక ఆవిడ ఇంట్లోకి వెళ్ళింది అని చెప్పి ఆర్డర్ అంటూ ఉంటారు. ఓకే అని చెప్పి ఇంకా అమర్ వచ్చేస్తుంటారు. మనోరు ఇంకా తెలియకుండా ఇంకా దాక్కుంటూ ఉంటుంది. లాస్ట్ ఏమో ఏంటి తెలిసిందా అని చెప్పి అడుగుతుంటారు. అంటే రణవీర్ వైఫ్ ఇక్కడికి ఆటో దిగి వచ్చిందంట ఈ ఇంట్లో ఉంది అని చెప్పి అమర్ డౌట్ వస్తూ ఉంటుంది. సరే మనం మంచి టైంలో వచ్చాం కదా చూద్దాం అని చెప్పి ఇగో వీని ఇంట్లో పడేసి తనెవరో మనం తెలుసుకుందాము అని చెప్పి లాల్ సింగ్ అంటూ ఇంకా కార్ డోర్ ఓపెన్ చేసి రణవీర్ మెల్లింగా లోపల తీసుకొస్తూ ఉంటారు. ఇంకా మనోడు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమర్ తెలియకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇంకా లాయర్ చూస్తుంటారు. ఇంకా అలాగే అమర్ కూడా గమనిస్తూ ఉంటారు. సార్ ఏమైంది రణవీర్ గారికి అని లాయర్ అనగానే మంది ఎక్కువ పడిపోయాడులే అని చెప్పి ఇక తీసుకెళ్తూ పడుకోబెట్టి అని అమర్ అనగానే సరే సార్ అని అవును సార్ మీరేంటి ఇంత బయట అంటే ఇంత లేట్ అయింది అని చెప్పి లాయర్ అన్న మాటలకి అమర్ లాల్ సింగ్ డౌట్ వస్తూ ఉంటుంది. కాల్ చూస్తుంటారు. అబ్బా అని చెప్పి ఇంకా మన తల బాదుకుంటూ ఉంటుంది. నువ్వెక్కడ లాయర్ అయ్యే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను చెప్పి మన లోపల నువ్వు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నేను ఇప్పుడు బయలుదేరి నీకు అది తెలుసు అని చెప్పి అమర్ అంటే అది అంటే రణవీర్ గారు మీ ఇంట్లో ఉన్నప్పుడు నేను కాల్ చేశాను కాసేపు బయలుదేరి చెప్పేసి సార్ చెప్పారు ఆయనకి లాయర్ కవర్ చేస్తున్నారు. కానీ అమర్కి అలాగే లాల్ సింగ్ డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా అలాంటి డౌట్కి ఇల్లంతా చూస్తూ ఉంటారు. లాయర్కి అర్థం కాదు అని చెప్పి అమర్ని గమనించి అమర్ ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటారు. అసలు ఏంటి అటు వెళ్తారు అని చెప్పి ఇంకా లాయర్ కూడా ఇంకా ఏం మాట చూస్తున్నారు. అమర్ ఇంకా డౌట్ వస్తుంది. అంటే ఎవరు లేడీ వచ్చింది కాబట్టి సరే రణవీర్ వల్ల వైఫై ఉంటుంది అని చెప్పి అనుకుంటూ డౌట్గా ఇల్లంతా చెక్ చేస్తుంటారు. ఇంకా లాయర్ టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా అమ్మాయి ఏం తెలియదు మెల్లింగ్ మొత్తం అంతా కామ్గా రూమ్లోనే చెక్ చేస్తూ ఉంటాడు. మనోహర్ చాలా టెన్షన్ పడిపోయి వంటలో దాక్కుంటూ ఉంటుంది. లాయర్కి ఏం అర్థం కాదు. ఇంకా అలాగే డౌట్ చూస్తుంటారు. ఇంకా మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా లాయర్ కూడా అంతే పనిగా గమనిస్తూ ఉంటాడు. అసలు ఏంటి ఏమైందని చెప్పి చూసని చెప్పి లాయర్ ఇంకా ఏం మాట్లాడకుండా అమ్మని ఏం చేసి చెప్పి గమనిస్తూ ఉంటాడు. అమ్మాయి ఇంకా మొత్తం ఇల్లంతా సర్చ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అమ్మ ఆ తర్వాత గదిలను చూసాక వంటగదికి వస్తూ ఉంటాడు. ఇంకా లాయర్ ఇంకా టెన్షన్ పోతుంది. ఇంకా అమ్మ ఇంకా డోర్ ఓపెన్ చేసి రాబోతుంటాడు.